ఇవాళ మనం అంపకాల పాటలలోని ఒక పాటని పాడుకుందాం. అత్తవారింటికి అంపవలె నిన్ను ఆటమెలగు పద్ధతులనన్నిటిని వినుమా. అత్త కోడరికమో కత్తిపై సాము ఎలాగు మెలిగెదవో ఎరుగనే తల్లి. అత్తమామల యాజ్ఞ చిత్తమున నుంచి పనులన్నీ నెరవేర్చి ఎత్తికడకు జనుమి. బావగార్లెదుటను వడబోకుమమ్మ ఎదురాడబోకు నీ వదినకెన్నడును. ఆడబిడ్డలతోటి ఆడుకొనుచుండు మరుదులనెల్లప్పుడు మంచిగా జూడు. జిహ్వకిష్టంబనుజు చిరుతిండ్ల కొరకు ఖర్చు పెట్టగబోకు కాసైనగాని. ఇరుగు పొరుగిండ్లకు ఇంతిరో నీవు పలుమారు బోకుమా పనులు లేకుండా. ఊరి చుట్టాలతో ఊసులాడుటకు వెంటనెవరూ లేక ఒంటరిగా పోకు. భర్తకిష్టంబుగా భామరో నీవు పదునెరిగి వంటలను పచనంబు చేయి. భర్త మేల్కొనకుండ పడతిరో నీవు పడక నుంచి లేచి పనిపాట్లు చేయి. వంటకు కూరలు ఇంటలేనప్పుడు కంది పచ్చడి అయిన కందిగుండైన సరిపుచ్చుకొనుటయే సదుపాయమమ్మ. స్త్రీ భక్త జనములకు భ్రమసిపోకమ్మా భర్తయే దైవమని భావించవమ్మా. అత్తయొకనాడైన మెత్తనయ్యుండు విధవాడబడుచున్న విధమెల్ల వేరు. విధవాడబడుచుకు ఒదిగుండవమ్మ తలచెడ్డ దానితో తగవేటికమ్మా. నీ అత్తమామలు నిన్నెమనంటే కంటతడి పెట్టకు కలికిరో నీవు. మగడు కోపించిన తగవులాడకుమా వీధివారు నిన్ను వెక్కిరించెదరు. తన బట్ట తాగట్టి తన తిండి తినుచు లోకులకు విరువవలె లోకంబులోన. పాటల్లు పాడితే ఏలవంటారు పాడకుంటే జనులు మూగయంటారు. లోకుల్ని అందుకే కాకులంటారు కాకుల్ని అందుకే కనిపెట్టి బ్రతుకు. తూరుపున తెలదెల్ల వారంగలేచి నిత్యకృత్యములెల్ల నెరవేర్చి పిదప మజ్జనము గావించి మహాలక్ష్మి పూజ సలపుచుండు మెపుడు సద్భక్తితోడ. సద్గ్రంథ పఠనంబు శ్రద్ధగా చేయి పాతివ్రత్యపు కథలు పఠించుమమ్మా. కన్నవారింటికిని కొన్నవారికిని స్త్రీ యొక్క శీలమే మూలమౌనమ్మా. ఐశ్వర్యమెంతున్న అణిగుండవమ్మ ఊరుకు మోటైన ఉరపడిగియుండు. వరివెన్ను ముదిరితే వంగియుండునుగా. గండివెన్ను ముదిరి గణికవలె నిలుచు శుచి శుభ్రముల ఎడ శ్రద్ధ వహించు. మానధనమున కన్న మరిధనము లేదు పాతివ్రత్యమే చాలు పరలోక గతికి. అన్నిటికీ మూలంబు ఆదిదేవుండే రక్షకుండని నమ్మి భక్తితో బ్రతుకు. బిడ్డలెందరుయున్న డబ్బెంతయున్న తాజేయు కర్మయే తనకు తోడవును. కాలము మూల్యంబు కడుదొడ్డ ధనము సద్వినియోగంబు సార్థక్యముందు. జ్ఞాపకంబుంచుకో జ్ఞానార్థనంబు వెండి బంగారాలు వెంట వస్తాయ. ఆయురారోగ్యములతో ఐశ్వర్యములతో పేరు తెచ్చుక బ్రతుకు పరులలో నిపుడు. ఇదండి వాల్టి మన పాట. ఇంకొక కొత్త పాటతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు మరి.